ఇప్పుడు 4 అయితే అవుతుంది. ఇది వచ్చేసి రామేశ్వరంలో దేవలం పక్కనే ఉంటుంది ఈ విగ్రహం. చాలా మంచిగా అయితే జరుగుతున్నాయి నిమజ్జనాలు. ఇంకా సిద్ధంగా ఉంది మట్టి విగ్రహం. చాలా గొడవ జరిగింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 9 నిమజ్జనం సంబంధించి టైం వచ్చేసి ఇప్పుడు 4 అయితే అవుతుంది. ఇది వచ్చేసి రామేశ్వరంలో దేవలం పక్కనే ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. ఇది నిమజ్జనంకి అయితే వెళ్తుంది. రామేశ్వరం మోరీ దగ్గర కూడా మనకి 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ 2 విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇంకా వచ్చేసి పీడబ్ల్యూ ఆఫీస్ వైఎంఆర్ ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఈరోజు 9th డే అయితే నిమజ్జనంకి అయితే వెళ్తున్నాయి. ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను, ఎక్కడ మనని మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విగ్రహం వచ్చేసి ఆనాబాగ్ దగ్గర చౌడమ్మ గుడి పక్కలోనే అయితే ఉంటుంది ఈ విగ్రహం. ఇది కూడా నిమజ్జనంకి అయితే వెళ్తుంది ఈరోజు. ఈ విగ్రహం వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు కూడా ఈ రోజు నిమజ్జనం చేస్తున్నారు. మమ్మల్ని కూడా పిలిచారు, మేము కూడా వెళ్తాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి విగ్రహాలన్నీ నిమజ్జనానికి వెళ్తున్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం తీయాలని వెళ్తున్నాను. వైఎంఆర్ కాలనీలో ఫైనల్గా అరవింద్ ఆశ్రమం స్కూల్ ఎదురుగా ఉంది కదా, వాటర్ ప్లాంట్ ఆ స్ట్రీట్లో అయితే ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. ముసలోడే కానీ మహానుభావుడు, ఎంత బాగా వాయిస్తున్నాడో. చాలా మంచిగా అయితే జరుగుతున్నాయి నిమజ్జనాలు. ఇంకా పీడబ్ల్యూ ఆఫీసులో అయితే ఈరోజు నైట్కి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేసి వేలం వేసి విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేస్తారన్నారు. అది కూడా మీకు రేపటి వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. ఈ విగ్రహం వచ్చేసి గిడ్డంగి వీధిలో నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంది మట్టి విగ్రహం. వీటి గురించి మీకు ఏమన్నా తెలిసింటే ఈ అవతారం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ విగ్రహం వచ్చేసి మాకు తెలిసిన అన్న వాళ్ళది అయోధ్య మోడల్. ఇది కూడా ఈ నిమజ్జనానికి అయితే వెళ్తుంది. వీటి పక్కలోనే స్ట్రైట్ ఎదురుగా సందులో ఇరగుంట్ల నుంచి ఒక మోడల్ అయితే ఉంది నరసింహన్న షెడ్ లోది. ఇది కూడా అయితే నిమజ్జనానికి అయితే వెళ్తుంది. ఇంకా బయటకు అయితే రాలేదు వీధిలోంచి. ఇది ఇంకా నెక్స్ట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ నుంచి చక్కగా దొరసనపల్లికి అయితే వచ్చాను. అన్న వాళ్ళు అయితే అల్లరి చేస్తున్నారంటే హల్చల్ ఎత్తున్నారు మొత్తము. మొత్తం 3 విగ్రహాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఒకటే ఉంది. ఇటు సైడ్ నుంచి 2 విగ్రహాలు అయితే వస్తున్నాయి. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా గొడవ జరిగింది. అన్ని తర్వాత వీళ్ళైతే కామ్ అయిపోయారు. మీకు కనిపించే విగ్రహం అయితే అన్న వాళ్ళది అయితే కాదు, వీటి బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి వెనకల. ఇది వచ్చేసి ఇప్పుడు క్రాకర్స్ ఎగిరేసే అన్న వాళ్ళది విగ్రహం. ముందు కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి వేరే అన్న వాళ్ళది. కండో వేసుకొని అన్న వాళ్ళు వైట్ షర్ట్ వేసుకొని వస్తారు చూడండి, ఆ అన్న వాళ్ళది. ఇంకొకటి ఇది బ్యాక్గ్రౌండ్లో ఇది ఇంకొక 3వ విగ్రహం. వీళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడే తిప్పేసుకొని వీళ్ళు ఇట్లే వెళ్ళిపోయారు వీళ్ళ స్ట్రీట్లో చేసి.
రామేశ్వరంలో మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహం కూడా ఈరోజు నిమజ్జనంకి అయితే బయలుదేరుతుంది. చాలా అంటే చాలా బాగుంది విగ్రహము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి కుందన్ వర్క్తో. మీరు వీడియోలు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.